మనుషులకు తెలియకుండా రహస్యంగా పాపాలు చేస్తున్నామే. ఈ రహస్యమైన పాపాలు ఎవరి కన్నులకు తెలియదు, ఎవరు చూడట్లేదు, ఎవరి ఆలోచనలోనికి వెళ్ళవు. ఇవి కేవలం నా వరకు మాత్రమే పరిమితమై ఉన్నవి. ఈ పాపాలు ఎవరు గుర్తించరని మనం అనుకుంటున్నామేమో, కానీ పరమందున్న దేవుడు ప్రతిరోజు ప్రతి పాపము కూడా నెంబర్ వేసి మరి రాసుకుంటాడు. ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేక సమస్తమైన కార్యాలు, మనుషులు చేస్తున్న కార్యాలు దేవునికి ఎరుకై ఉండగా ఆ దేవుడే మనిషి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న మాట, ఆదాము నీవెక్కడ ఉన్నావు తెలీదా? మనిషి చేసిన కార్యము దేవునికి తెలియదా? మనిషి ఎక్కడ దాక్కున్నాడో దేవునికి తెలియదా? మనుషుడు ఏమి ధరించుకున్నాడో దేవునికి తెలియదా? మనిషి హృదయంలో ఎటువంటి పాపపు స్వభావం నాటుకుని పోయిందో అది దేవునికి తెలియదా? అంటే తెలుసు. తెలిసినా కూడా దేవుడు ఎందుకు మరలాడిగాడు చెప్పండి ఆదాముని? ఆదాము ఒప్పుకుంటాడేమోనని, అవ్వమ్మ ఒప్పుకుంటుందేమో అని, కయీను ఒప్పుకుంటాడేమో అని.